తెలంగాణలో 2000 కోట్ల గురుకుల కుంభకోణం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. ఇంటర్మీడియట్ కాలేజీలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 26 రోజులు అవుతుంది. మరి పాఠశాలలు స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు కొన్ని చోట్ల నోటు పుస్తకాలు తప్ప చాలా చోట్ల కూడా యూనిఫామ్ కానీ, అదేవిధంగా మరి పీటీ డ్రెస్సులు కానీ, నైట్ డ్రెస్సులు కానీ, బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, కార్పెట్స్ కానీ ఏవి రాలేదు. ట్రంక్ బాక్సులు కానీ, అదేవిధంగా పుస్తకాలు మోసుకొని పోవడానికి ఇవ్వవలసిన స్కూల్ బ్యాగ్స్ కానీ, ఆటలు ఆడుకునేటప్పుడు వేసుకోవాల్సిన సాక్స్ మరియు బూట్లు కానీ, అదేవిధంగా ఫుడ్ ప్రొవిజన్స్, యూనిఫాము ఇవన్నీ ఇంకా అవ్వలేదు. నిజానికి నవ్వొస్తుంది. ఇప్పటికి కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికి కూడా పప్పు దినుసులు, ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కూడా ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు జరుగుతున్నాయి కాంట్రాక్ట్లు. స్కూల్స్ ఓపెన్ అయ్యి దాదాపుగా నెల రోజులు అవుతుంది. పిల్లలు వచ్చిన్నారు స్కూళ్ళల్లో. పప్పు ఎవరు ఇవ్వాలి, ఉప్పు ఎవరు ఇవ్వాలి, కూరగాయలు ఎవరు ఇవ్వాలి, మటన్ ఎవరు ఇవ్వాలి, చికెన్ ఎవరు ఇవ్వాలి అనేది ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నాయి కాంట్రాక్ట్లు. అక్కడ కూడా ఎన్నో గడబడలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వ్యవస్థ గాడిలో పడలేదు. కేసీఆర్ గారి హయాంలో ఈ విధంగా జరగలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు నన్ను ఏమన్నా పర్వాలేదు, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, ఈ మాట మాత్రం మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఆ హయాంలో నేను అధికారిని. మీరు ఇప్పటికీ పిల్లలకు ఏం కావాలనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు. ఇది మొట్టమొదట మీరు యాక్సెప్ట్ చేయాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈ తెలంగాణలో ఇప్పటికీ 15 మంత్రులు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రితో గారు కలిపి. నా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే, మఫత్లాల్ అనేటోని 16వ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయించండి. అదేవిధంగా ఈ రమేష్ జైను, నిరంజన్ జైను వీళ్ళతో కూడా వాళ్ళని మంత్రులుగా చేర్చండి. మీరు వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారో ఎమ్మెల్సీలు ఇవ్వరో మీ ఇష్టం, వాళ్ళని మంత్రులుగా పెట్టుకోండి. మీకు ప్రాణాలు చల్లగా ఉంటాయి. మీకు కావాల్సిన పనులన్నీ వాళ్ళే చేసి పెడతారు. ఈ మంత్రులను అనవసరంగా ముందర పెట్టి వీళ్ళతోని మీరు వెనక గూడుపూటాన్ని నడిపే కార్యక్రమాలు చేయడం కన్నా డైరెక్టు మఫత్లాల్కు, అదేవిధంగా నిరంజన్ జైన్కు, అదేవిధంగా రమేష్ జైన్కు వీళ్ళకే మంత్రి పదవులు ఇవ్వండి, అయిపోతుంది. వాళ్ళే దేశమంతా తిరిగి తీసుకొని వస్తారు, డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారు వెనక నుంచి మూటలల్లా. అట్లనే బడ్జెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేటాయింపులు ఎన్ని, రేవంత్ రెడ్డికి సబ్ హెడ్ పెట్టి ఈ కేటాయింపులు ఎన్ని, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, ఇన్ని పైసలు వీళ్ళకు పోవాలి, మూటలు మోయడానికి ఇన్ని గన్ని బ్యాగులు కావాలి అని చెప్పి మీరు పెట్టండి. ఇవన్నీ తెలంగాణ ప్రజాస్తిని ఈ విధంగా దోచుకునే ఒక పథకం ఉంది. ఆ పథకంలో ఈ బడ్జెట్లో మల్లు బట్టి విక్రమార్కతోని ప్రవేశపెట్టండి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? ముఖ్యమంత్రి మీద విమర్శలు వస్తున్న ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను, అజరుద్దీన్ను, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ను ముందర తీసుకొచ్చి పెడుతున్నాడు. కానీ ఈ డబ్బులు వచ్చే వ్యవహారం ఉన్నప్పుడు, ఈ డబ్బులు ఏ విధంగా రావాలన్నప్పుడు మాత్రం ఏదో స్టార్ హోటళ్ళల్లో మీటింగ్లు అవుతున్నాయి. ఆ స్టార్ హోటళ్ళల్లో మీటింగ్లు అయినప్పుడు ఈ స్టార్ హోటల్ మీటింగ్లలో వీళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు. అక్కడ ఒక జీవో తయారవుతుంది. ఆ జీవో ముసాయిదా సెక్రటరియట్కి వస్తుంది. సెక్రటరియట్ నుంచి సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఆ ముసాయిదా జీవోను ఫైళ్ళన్నీ సర్క్యులేట్ చేస్తారు. మరి సర్క్యులేట్ చేసినప్పుడు మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా పోవాలిగా ఫైలు, అజరుద్దీన్ గారి దగ్గర కూడా పోవాలి కదా ఫైలు, మరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దగ్గర కూడా పోవాలి కదా ఫైలు. కేవలం మీకు ఇష్టమైన అధికారులకు వాళ్ళని ఫైల్ స్టార్ట్ చేయమని చెప్పి ఆ ఫైలును డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఇచ్చేసి ముఖ్యమంత్రితో సైన్ చేయించి రోబస్ట్ జీవో ఒకటి తీసేయించి పెట్టేశారు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, పొన్నం ప్రభాకర్ గారి సిగ్నేచరే ఉండదు ఇందులో. ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అజరుద్దీన్ సిగ్నేచరే ఉండదు. కానీ అజరుద్దీన్ డిపార్ట్మెంట్కు ఇవన్నీ కూడా పోతాయి. అంటే ఏ ఫైల్ అయితే తమకు లాభం జరుగుతుందో ఆ ఫైల్లో వీళ్ళ సిగ్నేచర్లు ఉండవు, కేవలం ముఖ్యమంత్రి గారి సిగ్నేచర్ ఉంటుంది. మీ హయాంలో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగానే మీ పాఠశాల శాఖలో ట్రంక్ బాక్సులు కాంట్రాక్టు వచ్చిన చింతామణి పార్శ్వనాథ్ కంపెనీ యొక్క ఓనరు నిరంజన్ కుమార్ జైన్
మీ హోంశాఖ మంత్రిగా ఉన్న మీ హయాంలో డీజీపీగా పనిచేస్తున్న సివి ఆనంద్ గారే ప్రెస్ మీట్ పెట్టి ఈయన 30 సార్లు టోనీ అనేవాడికి కాల్ చేశాడు. ఈ టోనీ ఎవరు? టోనీ అనేవాడు ఎవడయ్యా అంటే హైదరాబాద్ మహానగరానికి హెరాయిన్, కొకెయిన్ సప్లై చేసే ఒక రాకెట్కు లీడరు. ఈ టోనీ అనే టోన్కి ఈ నిరంజన్ కుమార్ జైన్ 30 సార్లు సప్లై చేశాడు. ఇలా మేము అడుగుతున్నాము, వీడు డ్రగ్స్ సప్లై చేస్తాడా, లేకపోతే ట్రంక్ బాక్సులు సప్లై చేస్తాడా, లేకపోతే ఈ ట్రంక్ బాక్సులల్లో పిల్లలకు డ్రగ్స్ సప్లై చేస్తాడా? ఇది ఇక్కడ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ 18 గంటల రివ్యూ సంగతి దేవుడారు, కానీ మీ రివ్యూల వల్ల ఇట్లాంటి చింతామణి పార్శ్వనాథ్ కంపెనీలు, డ్రగ్స్ సప్లై చేసే ముఠాలు ఇలా ట్రంక్ బాక్సులు సప్లై చేస్తున్నాయి. వీళ్ళు ట్రంక్ బాక్సులతో పాటు డ్రగ్స్ సప్లైయర్ అని గ్యారంటీ ఏమున్నది? ట్రంక్ బాక్సులతో పాటు ట్రంక్ బాక్సులల్లా గంజాయి పెట్టి, హెరాయిన్ పెట్టి, కొకెయిన్ పెట్టి సప్లై చేయరని గ్యారంటీ.